ఇక్కడ లా సమస్య కాదు సార్, లా సమస్య కాదు సార్. ఇక్కడ ఇప్పుడు కంట్రీకి ఇండియా వైడ్ ఆ రోజు బీజేపీ కాంగ్రెస్ కి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అనేది కాదు ఇక్కడ కంటెంట్. అసలు ప్రతిపక్ష హోదాకి అర్హత ఉందా లేదనేది కంటెంట్ కాదు. 10% ఎమ్మెల్యేలు ఉంటేనే ప్రతిపక్ష హోదా అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ మరి బీజేపీకి ఎందుకు ఢిల్లీలో ఏ విధంగా 3 ఎమ్మెల్యేలు ఉండే బీజేపీకి ఏ విధంగా ప్రతిపక్ష హోదా ఇచ్చారు ఆ రోజు ఆమ్ ఆద్మీ పార్టీ? అదే ఇప్పుడు అక్కడ ఇచ్చారు కదా అని మొన్న కాంగ్రెస్ నేను దానికే వస్తున్నాను సార్, దానికే వస్తున్నా. ఇక్కడ చట్ట పరిధిలో కాదు, చట్ట పరిధిలో 10% ఖచ్చితంగా ఉండాలనేటువంటిది 18 ఉండాలనేది వాస్తవమే. కానీ ఆ రోజు ఢిల్లీలో సభాపతికి ఉన్నటువంటి ఏ యొక్క పవర్స్, అతనికి ఉన్నటువంటి ఆ యొక్క విశ్లేషమైనటువంటి అధికారాలను ఉపయోగించి ఆ రోజు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చింది కదా. ఆ విధంగా ఈ రోజు తెలుగు ప్రజల కోసం, తెలుగు ప్రజల గొంతుకు కోసం ఉన్నటువంటి ఒకే ఒక పార్టీ అధికారంగా విపక్షంలో ఉన్నటువంటి ఒకే పార్టీ, ఆ పార్టీకి మీరు ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి భయపడుతున్నారు అని అడుగుతున్నా. ప్రతిపక్ష హోదా అడిగేది జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అధికారాన్ని అనుభవించడం కోసం కాదు. ఆయన ఎప్పుడో ఆయన ముఖ్యమంత్రిగా హోదాను అనిపించిన తర్వాత మళ్ళీ తిరిగి ప్రతిపక్ష హోదా ఎందుకు అడుగుతున్నాడంటే ప్రజల గొంతుకుని వినిపించుకోవడం కోసం, ప్రజల యొక్క భావాల్ని ఈ రోజు సూపర్ 6 హామీలు ప్రవేశపెట్టారు. చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు సూపర్ 6 హామీలు. ఆ సూపర్ 6 హామీలు ఎన్ని నెరవేర్చారు, ఆయన చేస్తున్నటువంటి పరిపాలన తీరుతున్న ఏ విధంగా ఉంది అని చెప్పి ప్రశ్నించడం కోసం మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు. కానీ ప్రతిపక్ష హోదా అనేది అతనికి ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పదవి, ఆ పదవితో ఆయన లబ్ధి పొందదాం, ఆ లబ్ధితో ఆయన అధికారాన్ని అనుభవిస్తాం అనేటువంటి ఒక కోరిక కదా. ఆయన ముఖ్యమంత్రిగా అనిపించాడు, వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన ఎంపీగా ఉన్నాడు. దేశంలోనే 5 లక్షల పైచిలకు ఓట్లుతో గెలిచినటువంటి ఎంపీ, రికార్డు స్థాయిలో ఆంధ్ర రాష్ట్రంలోనే రికార్డు స్థాయి ఎంపీ అయినా అటువంటి ఆయనకి ఈ రోజు ప్రతిపక్ష హోదా అనేటువంటిది ఒక పదవి కాదు. నా దృష్టిలో, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో కూడా, ఎవరి దృష్టిలో కానీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజల దృష్టిలో కానీ అది ఒక పెద్ద పదవి కాదు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పదవి కావాలా, ఆ హోదా కావాలని అడుగుతున్నాడంటే ఒక స్పీకర్ గారు అర్థం చేసుకోవాలి ఎందుకు అడుగుతున్నారు. ఈ రోజు ఎంత నిర్లిప్తతో, నిర్భాగ్య స్థితిలో ఈ రోజు అసెంబ్లీ నడుస్తా ఉంది. ఏదైనా సరే ఒక చిన్న సమస్య, ప్రజా సమస్యను ఎదుర్కొనేదానికి ఎవరైనా ప్రతిపక్షంలో ఉన్నారా? ఆ జనాల యొక్క గొంతుక, ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క గొంతుకు వినిపించడం కోసం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా అడుగుతున్నాడు. కానీ నాకు ప్రతిపక్ష హోదా వస్తే ఆ రోడ్లో వస్తా, ఈ గేట్ లో వస్తా, ఆ గేట్ లో వస్తా అనేటువంటిది లేదు. ఆయన సీఎం గా మెయిన్ గేట్ లోనే పోయినటువంటి వ్యక్తి ఈ రోజు ప్రతిపక్ష హోదా ఆయనకేం పెద్ద ఎక్కువ కాదని నా ఉద్దేశం. దీన్ని మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? అందరూ కూడా ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? ఇవ్వండి, ఏమవుతుంది? ప్రతిపక్ష హోదా ఇవ్వండి, మీరు పాలన చేయండి, మీ పాలన ఎత్తు చూపుతారని భయం ఎందుకు ఇవ్వట్లేదు? విశేష అధికారాలు ఏవైతే స్పీకర్ కు ఉన్నాయో ఆ విశేష అధికారాలు గారికి అడుగుతున్నారు, ఇవ్వండి. సార్ స్పీకర్ అనేది కాన్స్టిట్యూషన్ దాటి కూడా ఈ విశిష్టమైనటువంటి అధికారం ఉన్నటువంటి ఒక పదవి స్పీకర్ అనేది. చాలా విశిష్టమైనటువంటి అధికారం ఉన్న పదవి. స్పీకర్ అనుకుంటే ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అనుకుంటున్నారా? మరి ఢిల్లీలో ఎట్టిచ్చారు? అదే రూల్స్ అంటే అప్లై చేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్ష పదవి మీరు ఢిల్లీలో ఒక్క విషయం చెప్తున్నారు. ఢిల్లీలో రోజు ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నటువంటి స్పీకర్ ఏ విధంగా ప్రతిపక్ష హోదా ఇచ్చారో అదే మాదిరి ప్రతిపక్ష హోదా ఇవ్వండి, తప్పే ఉంది. మీరు ఒక్క ఢిల్లీ విషయాన్ని చెప్తున్నారు. పదుల సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యేగా పోతే ఇచ్చేటువంటి టైము ప్రజలు రాష్ట్రాన్ని గురించి మాట్లాడడానికి సరిపోతుందని అడుగుతున్నా. అందుకే ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు. కానీ మీరు టైం ఇస్తామన్నటువంటి టైం ఇస్తాను అంటున్నారు. ఓకే, టైం ఇస్తాను అని చెప్పడం ఎందుకు? మీరు రైట్ ట్రయల్ గా ఇవ్వచ్చు కదా, మీరు ఎందుకు కన్సిడర్ చేయట్లేదు? టైం ఇవ్వడానికి మీరు ఓకే అనుకున్నప్పుడు మీరే చెప్తున్నారు రూల్స్ ఉన్నాయని, 1/10 రూల్ ఉందని. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. ఆ రోజు అసెంబ్లీలో 5గురిని లాగేస్తే, 10 మందిని లాగేస్తే నీకు ప్రతిపక్ష హోదా ఉండదని చెప్పేసి ఆయనకి అది కూడా కోట్ చేశారు ఈ రోజు. కాబట్టి ఇన్ని ఎగ్జాంపుల్స్ కోట్ చేసిన తర్వాత ఈ రోజు ఏదైతే బడ్జెట్ మీద మాట్లాడారో అదే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడితే ఎంత బాగుంటుంది? అది కదా జరగాల్సింది. ఈ రోజు బడ్జెట్ లో మాట్లాడిన టైం అసెంబ్లీలో మీరు ఇస్తారా? ప్రతిపక్ష హోదా లేకుంటే ఒక ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డికి ఇస్తారా? అంత టైం ఇస్తారా? నిజంగా తెలుగుదేశం పార్టీ నాయకులకి, స్పీకర్ కి అంత దయాదూరం హృదయం ఉందంటున్నారా?
అసలు అలా కాదు ఒక సమస్యను ఎత్తి చూపాలంటే కాదు ఒక సమస్యను ఎత్తి సార్ వాగ్వాదం కాదు ఇక్కడ మీకు నాకు ఆర్గ్యుమెంట్ కాదు ఇక్కడ ఎవరికి ఎంత సమయం ఇవ్వాలి, ఆ సమయం దానికి అనుగుణంగా ఉంటుందా లేదా, అది న్యాయబద్ధంగా ఉంటుందా లేదా అనేది అప్ టు ద డిస్క్రిప్షన్ ఆఫ్ ది స్పీకర్. మీరు నేను కాదు డిసైడ్ చేయాల్సింది, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాదు కావాల్సింది. ఆఖరి ఇంకా మాట్లాడితే సభానాయకుడు కూడా కాదు, స్పీకరే డిసైడ్ చేస్తాడు ఎవరెవరు ఎంత మాట్లాడాలి, న్యాయబద్ధంగా పొడిగించాలా లేదా అనేది కూడా. అలా కాకుండా ఈ రోజు అది కూడా మీడియాని ఎంతమందిని పిలిచారు మీరు? బడ్జెట్ మీద మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారు, అన్ని మీడియా సంస్థలు వచ్చినాయా? లేవు కదా. ఏంటి ఉపయోగం దీని మూలంగా? ప్రజల్లోకి వెళ్ళాలి. కానీ ప్రజల్లోకి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన ప్రతి మాట ప్రజల్లోకి వెళ్తుంది సార్. ఎందుకంటే ఆయనకంత ఫాలోయింగ్ ఉంది, ఆయన మీద జనాలకి అంత ఎక్కువ విశ్వాసం ఉంది. అతనికి అంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంత ఓటు 40% ఓట్ బ్యాంక్ ఉంది. ఇప్పుడు అసెంబ్లీలో ఉన్నటువంటి పార్టీలు అన్నింటిలో కన్నా హైయెస్ట్ ఓట్ బ్యాంక్ కలిగినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఫస్ట్ టీడీపీ కన్నా కూడా హైయెస్ట్ ఓట్ బ్యాంక్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అప్పుడు మీరు అంత ఓట్ బ్యాంక్ ఉండే పార్టీకి మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఏమి అంటున్నా? 40% ఉండేటువంటి ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి 37కే నీకు సీఎం పదవి ఇచ్చినప్పుడు 40% ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి తప్పేంది? మీ కాన్స్టిట్యూషన్ లో స్పీకర్ వంటి విశేష అధికారంలో ప్రతిపక్ష పార్టీ అధికారం ఇవ్వచ్చు కదా అంటున్నా నేను. ఆయన అధికారం ప్రకారం మీరు అన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు సార్. ఖచ్చితంగా దానికి ఒక కోర్టులు ఉన్నాయి. కోర్టులో ఒకవేళ ఏం జరిగినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. ప్రజల పక్షం పోరాడడానికి ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు ముందుంటారు, దాంట్లో నో డౌట్. కానీ ప్రతిపక్ష అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వడంలో తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఇది ఏంటి, బాధ ఏంటి, స్పీకర్ కు ఉన్నటువంటి నష్టం ఏంటి అని అంటున్నా. ప్రజలు గొంతుకు వినిపించడానికి అడుగుతున్నారు కదా, దాంట్లో వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏంటి అనేది అర్థం కావట్లేదు. రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు సార్, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ దీనికి నేను అపోజ్ చేస్తున్నాను సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా భయపడే రకంగా సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయట వచ్చినప్పుడు అత్యంత పవర్ఫుల్ సోనియా గాంధీ గారు. అటువంటి టైంలో చిన్న వయసులో కూడా సోనియా గాంధీ గారిని ఎదిరించి ఆ రోజు నిలబడి ముఖ్యమంత్రి స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ఎంపీ ఎవరు సపోర్ట్ లేరు, పార్టీ కూడా లేదు, వాళ్ళమ్మ ఆయనే బయట మీతో నేను సగం ఏకీభవించాను. అది నేను అనేది ఒక ఎమ్మెల్యేగా ఆయన సభలోకి అడుగు పెడితే ఆయనకి ఇచ్చినటువంటి సభల సమయం ఆయన రాష్ట్రం గురించి అంతా మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాష్ట్రంలో జరిగేటువంటి ఒక నియోజకవర్గం పులివెందుల గురించి నియోజకవర్గం మాట్లాడమంటే ఒక ఎమ్మెల్యేగా పోయి జగన్మోహన్ రెడ్డి గారు సరిపోతుంది సభా సమయం. ఆయన పులివెందుల నియోజకవర్గానికి ఆయన మాట్లాడితే రాష్ట్రం గురించి 175 నియోజకవర్గాల్లో జరిగేటువంటి రాజ్యాంగానికి కట్టుబడి అందరూ నడుచుకోవాలి. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎప్పుడు పోవట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోవట్లేదు. కానీ మన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు చెప్పింది వాస్తవమే. జర్మనీలో అయితే ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఓట్ బ్యాంక్ ఎంత ఉందో ఓట్ బ్యాంక్ ను బట్టి ప్రతిపక్ష హోదా ఇస్తారనేది జర్మనీలో వాస్తవమే. అది మీకు తెలుసు, నాకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు, సాధారణ ప్రజలకు కూడా మాక్సిమం అందరికీ తెలుసుంటుంది. పవన్ కళ్యాణ్కే కాదు, ఆయనకి ఒక్కడికే కాదు. కానీ ఆయన ఉచ్చరించే విధానం ఎంత వ్యంగ్యంగా ఉందో ఆ వ్యంగ్యానికి ఆ వర్డ్స్ కాదు సార్, అక్కడ ఆ పదాలకి కాదు, ఆ వ్యంగ్యానికి ఆ పదం ఉచ్చరించేటువంటి ఆ వ్యంగ్యం ఎట్లున్నదంటే జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా దిప్పి పొడిచే మాదిరి ఉందో తెలుగు రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు సార్. 30 లక్షల ఓట్లు వచ్చిన పవన్ కళ్యాణ్ ఆ విధంగా 1,23 లక్షలు వచ్చిన పవన్ కళ్యాణ్ 1,30,00,000 ఓట్లు వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆ విధంగా దిప్పొడ్చడం ఎవరికైనా సరే ఒక విధమైనటువంటి బాధ కలుగుతుంది సార్. చాలా మంది రాష్ట్ర ప్రజలు కూడా బాధపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఓట్ బ్యాంక్ ఏంది, పవన్ కళ్యాణ్కి వచ్చిన ఓట్ బ్యాంక్ ఏంది నేను అడుగుతున్నాను సార్. ఇప్పుడు నేను అడుగుతున్నా పవన్ కళ్యాణ్కి నిజంగా తెలుగుదేశం పార్టీ బీజేపీ అలయన్స్ లేకుండా ఉంటే అతనికి ఎన్ని ఓట్లు వచ్చి ఉంటాయని ఒకసారి అతను బేజూరు వేసుకోమండి. ఎమ్మెల్యేగా గెలవగలడా అనేటువంటిది నిజంగా ఆత్మశుద్ధి ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పండి పవన్ కళ్యాణ్ గారిని. తెలుగుదేశం అండ లేకుండా, బీజేపీ అండ లేకుండా ఒక నియోజకవర్గం అయినా సరే పవన్ కళ్యాణ్ గెలవగలడా, పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలవగలడా అనేది ఆత్మవిమర్శ పవన్ కళ్యాణ్ గా చేసుకోవాలి. అటు జగన్మోహన్ రెడ్డి అట్టగా సార్ ఇండిపెండెంట్ గా ఆయన 11 ఎమ్మెల్యేలు వచ్చినాయనేది కాదు,
40% ఓట్ బ్యాంక్ చేసినటువంటి ఒక పార్టీ, భారతదేశంలోనే ఫిఫ్త్ లార్జెస్ట్ పార్టీ. మీరంతా మర్చిపోకూడదు. తెలుగు ప్రజలు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళు మర్చిపోకూడదు. ఫిఫ్త్ లార్జెస్ట్ పార్టీ ఇన్ ఇండియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ లార్జెస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అటువంటి స్ట్రెంత్ ఉండే పార్టీలో ఉన్నటువంటి నాయకుడిని ఒక వ్యంగ్య భాషలో నీకు జర్మనీకి పో, నువ్వు జపాన్కి పో, నువ్వు ఇక్కడ ఉండడానికి అర్హత లేదు, నీకు అక్కడైతే అధికారి నీకు ప్రతిపక్ష హోదా ఇస్తాడు అనేటువంటి వ్యంగ్య సంభాషణలు నిజమే, అది వాస్తవమే. కానీ అటువంటి వ్యంగ్య సంభాషణ చేయడం అనేది సమంజసమా డిప్యూటీ సీఎం గారికి? అది మీరు చెప్పాలి, రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అనడం తప్పు అనేది నాకైతే అనిపించట్లేదు సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రియల్ గా స్ట్రెంత్ ఉండే నాయకుడు. రాష్ట్రంలో నలుమూలల కుగ్రామాల్లో కూడా అతనుకుంటూ ఒక వర్గం ఉంది, ఒక కార్యకర్తలు ఉన్నారు, కార్యకర్తల స్ట్రెంత్ ఉంది. బలమైనటువంటి పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది మీరైనా ఒప్పుకోవాలి, నేనైనా ఒప్పుకోవాలి, తెలుగుదేశం పార్టీ అయినా ఒప్పుకోవాల్సిందే, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అయినా ఒప్పుకోవాల్సిందే. అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు ఇవ్వలేమని చెప్పండి, వ్యంగ్య భాషలో చిత్రీకరించి వ్యంగ్యంగా మాట్లాడడం అనేది డిప్యూటీ సీఎం కు తగదని చెప్తున్నాను సార్ నేను. జనసేన పార్టీ కాదు, ఫిఫ్త్ లార్జెస్ట్ పార్టీ ఇన్ ఇండియా. అవ్వచ్చు. అందుకని పదే దాని గురించి చెప్తే ఎవరైనా వ్యంగ్యంగానే మాట్లాడతారు. అదే చెప్తాను నేను. అవును సార్, మాకు వచ్చిన క్రెడిబిలిటీ జగన్మోహన్ రెడ్డి మర్చిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి స్టెబిలిటీ మీరు ఆ విషయాన్ని మర్చిపోతున్నారు. మాకు 39%, 40% పదే రాజ్యాంగం పదే మాట్లాడితే వ్యంగ్యం తీసుకొచ్చాయి. అఫ్ కోర్స్ ఎమ్మెల్యేలు రాకపోవచ్చు, ఈసారి ఎమ్మెల్యేలు రాకపోవచ్చు, అర్థమైందా? కానీ ప్రజల్లో 40% తీర్పులన్నీ చూపిస్తుంది. 40% అనే వాదన చేయకండి పదే చేస్తే మీకే నష్టం. 40% వాదన చేయక ఇంకేం చెప్తాం? 30% అని చెప్పారా? మీ తృప్తి మీరు ఇందాక నుంచి ఆర్గ్యూ చేసిన దాని ప్రకారం ఇవ్వచ్చు కదా అంటే మరి సార్ తప్పు చెప్తా ఉంది. నాకు గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని జగన్మోహన్ రెడ్డి గాని తెలుసు 10% ఎమ్మెల్యేలు వస్తేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలనేది నాకు తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. మేము అడిగేది ప్రతిపక్ష పార్టీ హోదా ఎందుకు అడుగుతున్నాం అంటే ప్రజలు గొంతుకు వినిపించడం కోసం. ఇప్పుడు ఢిల్లీలో ఇచ్చినట్టు ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చినట్టుగా మీరు స్పీకర్ మళ్ళీ అదే పాయింట్ రేజ్ అవుతుంది. ఇప్పటికే కొన్ని వందల మనం ఏదో గెయిన్ చేద్దాం అనుకుంటే మీరు ఇంకా అధపాతానికి తొక్కవేయబడతారు తప్ప పవన్ కళ్యాణ్ మీకు ఒక్క నయా పైసా కూడా ఉపయోగం ఉండదు, ఒక్క ఓటు కూడా రాదు. రెండోది పవన్ కళ్యాణ్ గారి స్ట్రైక్ రేట్ ని, ఆయనకు వచ్చిన ఓటు పర్సంటేజ్, ఆయన పోటీ చేసిన విధానానికి చూసుకుంటే మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడాల. మీరు మాట్లాడదామంటే నేను దేనికైనా సత్వే. అయ్యా మధుసూదన్ రెడ్డి గారు, మీరు మాట్లాడదామంటే దేనికైనా సత్వే. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడాల. మీరు మాట్లాడినప్పుడు నేను ప్రజలంతా చూశారయ్యా. ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మేశారు. పంచభూతాలను అమ్మేశారు. మీరు పంచభూతాలను అమ్మేశారు. ఎందుకు మాట్లాడుతున్నారు? పంచభూతాలను అమ్మేశారు. 21 పోటీ చేశామని ఎందుకు మాట్లాడతారండి? సార్ మధుసూదన్ రెడ్డి గారు, మీరు మాట్లాడితే వాళ్ళ తల్లిని చెల్లిని తీసుకొస్తే పవన్ కళ్యాణ్ గారిని చాలా దిక్కుకోవాల్సి వస్తుంది. మేమనలేదే అదే సార్, 3 పెళ్లిళ్ళు మేము చేసుకోలేదు. 3 పెళ్లిళ్ళు మేము చేసుకోలేదు కదా. ఒక డిప్యూటీ సీఎం గా ఉండి 3 పెళ్లిళ్ళు చేసుకున్నాం మేము. తప్పు. మీరు డిబేట్ లో ఉన్నటువంటి మాట్లాడండి. పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, 3 పెళ్లిళ్ళు చేసుకున్న సమంజసం అది. నేను పవన్ కళ్యాణ్ విమర్శించదలుచుకోలేదు. మీ మాదిరిగా పవన్ కళ్యాణ్ విమర్శించదలుచుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని మీరు పర్సనల్ గా అటాక్ చేస్తే నేను పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్ గా అటాక్ చేయాలి. తప్పు సార్ అది. మీకు డెబిట్ లో ఇచ్చినటువంటి సబ్జెక్ట్ గురించి మాట్లాడండి. మీరు మాట్లాడండి సబ్జెక్ట్ గురించి. మీరు ఏమైనా మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ గురించి మాట్లాడటం అనేది ఎంత అమంజసమో. ఇది దానికి సంబంధం లేదు. అటువంటి సంబంధాలు నేను పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు. మధుసూదన్ రెడ్డి గారు పోటీ చేశారా? మేము మాట్లాడుతుంటే మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడాల.
మేము మాట్లాడదాం, మీరు మాట్లాడుకోండి. నేను ఇప్పుడు మాట్లాడాను జగన్మోహన్ రెడ్డి కుటుంబాల గురించి వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి విమర్శించినప్పుడు మీరు మాట్లాడే వాళ్ళమ్మ వాళ్ళ చెల్లెల్ని ఎందుకు సార్, సార్, కొనుక్కుంటారనేది విజయం గారే అన్నారు. మధుసూదన్ రెడ్డి గారు, మధుసూదన్ రెడ్డి గారు ఆవిడ చెప్పండి. 4 మరి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తమ్ముడిని పిచ్చి పట్టేట్టుగా చంపేశాడు. మీకు తెలుసా అది? చంద్రబాబు నాయుడిని, రామ్మూర్తి నాయుడు గారిని లాస్ట్ కి పిచ్చి వచ్చి గొలుసులతో కట్టేసి చంపేశాడు. సార్, ఇప్పుడు ఎన్టీఆర్ కుటుంబంలో ఎంతమంది ఆదరిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? చెప్పండి. ఎన్టీఆర్ కుటుంబంలో ఎంతమంది ఆదరిస్తున్నారు? చంద్రబాబు నాయుడు తమ్ముడిని కొడుకు పెట్టేసి చంపేశాడు రామ్మూర్తి నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు లీస్ట్ చేసి ఒక మీరు మాతో ఒక లోకేష్ బాబు రిజిస్టర్ చేస్తారు హైదరాబాద్ లో ఉండే ప్రాపర్టీని వాళ్ళ అమ్మ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అమ్మ అమ్మండమ్మ గారు లోకేష్ బాబుకి ఎందుకు రిజిస్టర్ చేసింది? లోకేష్ బాబు ఒకడేనా మనవడు? ఇంక వేరే మనవాళ్ళు లేరా? ఎందుకు పోయి వేరే మనవాళ్ళకి చంద్రబాబు నాయుడు తమ్ముడిని మధుసూదన్ రెడ్డి గారు మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? అసలు ఏమన్నా అర్థం పడుతూ ఉందా? మధుసూదన్ రెడ్డి గారు అన్ని తీసుకొచ్చి ఒక చోట కలగాపులగం చేసేసి వాటికి అసలు అథెంటిసిటీ ఉందో లేదో తెలియదు. నేను చెప్పేది మధుసూదన్ రెడ్డి గారు, మధుసూదన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. మధుసూదన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. మీరు కొద్దిగా మీరు ఎప్పుడైతే 110 రూల్ ఉందని చెప్పేసి మాకు తెలుసు అని చెప్పేసి అన్నప్పుడు మీరు ఒక హుందాగా చేస్తున్నారు అనుకుంటే డిబేట్, మీరు సడన్ గా ఇప్పుడు దీన్ని మొత్తం ఓవరాల్ అంత కలగాపులగం చేసి అందులో మీరే అబ్జర్వ్ చేయండి. మీరే ఎక్కువ సమయం తీసుకున్నారు, మీకే ఎక్కువ సమయం ఇచ్చాను, మీతోనే స్టార్ట్ చేశాను నేను. మీరు దాన్ని నిలబెట్టుకోకుండా చివరిలో ఈ రకంగా డిబేట్ నేను ఎప్పుడు డిబేట్ అయ్యానంటే జగన్మోహన్ రెడ్డి గారు పల్లెని చిల్లని ఇక్కడ విపక్ష పార్టీలు కాదు సార్. విజయమ్మ గారు, షర్మిల గారు మాట్లాడిన మాటలను ఉటంకించారు. ఇక్కడేదో వీళ్ళు నోట్ గుర్తించారా? అది కూడా చంద్రబాబు నాయుడు పుట్టిన ప్లేస్ లో పుట్టండి ఆయన చదివిన స్కూల్లో చదివాను నేను. మొత్తం చంద్రబాబు నాయుడు గురించి చిన్నప్పటి నుంచి నాకు జీవిత చరిత్ర తెలుసు. నేను అవి చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే అది వాళ్ళ గురించి మాట్లాడే అవకాశం అవసరం మనకి లేదు. చరిత్ర ఎవరు చనిపోయలేరు, అందరికీ తెలుసు. అదే గుండెపోటుతో చనిపోయాడని చెప్పి అని మీరు అసలు డిబేట్ లో ఉండరు. అవన్నీ వద్దు, అవన్నీ డిబేట్ కి అది డిబేట్ లో అది భాగం కాదు. నేనేం చెప్తానంటే డిబేట్ లో ఉంటుంది, డిబేట్ లో ఏ విధంగా క్వశ్చన్ అడిగారు దానికి మొత్తం సమాధానం చెప్పండి. ఇప్పుడు మేము డిబేట్ లో లేనంత రహస్యాలు మీకు తెలుసు అన్నమాట. అవేమిటో కాదు మధుసూదన్ రెడ్డి గారు, మీరేం మాట్లాడుతున్నారు అసలు? కాదు డిబేట్ లో ఉండరు, భాష ఏంటి, దాని అర్థం ఏంటి? తర్వాత మాట్లాడుకోండి, టైం డిబేట్ లో ఉండేటువంటి సబ్జెక్ట్ మాత్రం మాట్లాడమంటున్నాను సార్ నేను. ఏ సార్ సబ్జెక్ట్ వారు ఏమడిగారు? సబ్జెక్ట్ మాత్రం మాట్లాడండి, వాళ్ళ కుటుంబాల జోలికి వెళ్ళొద్దు అంటున్నా. ఎవరు వెళ్ళారు? విజయమ్మని షర్మిలమ్మని తీసుకుని రావడం వల్లే డిబేట్ అయింది. దయచేసి నేను చెప్తున్నా, డిబేట్ ఉన్నటువంటి అంశాలు మాత్రం మాట్లాడితే బాగుంటుంది. ప్రతి ఒక్కరు మాట్లాడగలరు, ప్రతి ఒక్కరు అభిమానాన్ని అర్థం చేసుకోవాలి సార్. మీకు షర్మిల గారు ఎక్కువైతే మాకు వేరే వాళ్ళు ఎక్కువ ఉంటారు సార్, మేము మాట్లాడగలం. తీసుకెళ్ళగలం. పవన్ కళ్యాణ్ గారి అంశాలను కూడా మీరు తీసుకున్నారు ఇక్కడికి. ఏ విషయం మీద పవన్ కళ్యాణ్ గారి అంశాలని, చంద్రబాబు నాయుడు గారి అంశాలను కూడా మీరు తీసుకుంటారు ఇక్కడికి. మీ ఇష్టం, ఏ అంశం మీద మాట్లాడతామంటే ఎంతసేపు మాట్లాడతామంటే ఎక్కడ మాట్లాడదామన్న సిద్ధమే. అర్థమైందండి? ఎక్కడికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తీర్పు ఇచ్చేశారు. ఖచ్చితంగా ఉంది, ఖచ్చితంగా ఉంది. నేను తిరుపతి జిల్లా వాసిగా నాకు తెలుసు, ఖచ్చితంగా ఉంది. అవంతా వద్దు. చెప్పిన ఓపెనింగ్ రిమార్క్స్ లో మీరు అసెంబ్లీకి వచ్చిన వాళ్ళు ఒకసారి కన్సిడర్ చేయండి. చంద్రబాబు నాయుడు గురించి
పుట్టినప్పుడు చంద్రబాబు నాయుడు పుట్టికైంది, చంద్రబాబు నాయుడు ఈ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రైట్, ఓకే, ఎనఫ్ ఈజ్ ఎనఫ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ మధుసూదన్ రెడ్డి గారు, కిరణ్ గారు, అలాగే వెంకటేశ్వరరావు గారు.